బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఆయన చేసిన అప్పులకు ప్రతి నెల ప్రభుత్వం 5,000 కోట్ల వడ్డీ చెల్లిస్తుందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు కేవలం 70,000 కోట్లు మాత్రమేనని, 10 ఏళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ చేసిన అప్పు 7 లక్షల కోట్లని ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా బిక్కనూరులో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాల్లో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. రైతులు పంటలు వేసుకునే సరైన సమయంలోనే రుణమాఫీ చేశామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 6 నెలలు సభలో ఎన్నికలకే సరిపోయాయని, 6 ఏళ్లకే 6 గ్యారెంటీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ నేతలు అడిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పరిపాలన దక్షుని నేను గొప్పగా పరిపాలించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా భగవంతుడు అందరికీ మెదడిచ్చి ఆలోచన శక్తి మనసులో ఆలోచన చేయాలి. ఎవరేం చెప్పేది మాట్లాడగలరు, ఎవరైతే లోతుగా ఆలోచన చేస్తేనే తెలుస్తుంది. ఎట్లుండే పరిపాలన 2014 జూన్ 2వ తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 70 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సుమారుగా 70,000 కోట్లు, కేవలం 70,000 కోట్లు, 70 సంవత్సరాలు, సుమారు 70 సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు కలిసి చేసిన, అందరూ ముఖ్యమంత్రి చేసిన అప్పు. మరి ఇంత గొప్పగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ చేసిన అప్పు ఈ 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అప్పు. ఈ 8 లక్షల కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 7 లక్షల కోట్లు, కరెంటు గొప్పగా చూసిన కరెంటు సంస్థల పేరు మీద చేసినప్పుడు సుమారుగా 1 లక్ష కోట్లు, 70,000 కోట్లు, మొత్తం కలిపి 8 లక్షల కోట్లు దాకా ఉంది. ఈ 8 లక్షల కోట్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి అప్పు వడ్డీ లెక్క ప్రకారం చూస్తేనే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. ఈ 7 మాసాల్లో కూడా వడ్డీ కట్టడం జరిగింది. నెలకు 5,000 కోట్ల రూపాయల వడ్డీ అంటే 7 మాసాల్లో 35,000 కోట్ల రూపాయలు ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్ కంతులు కట్టడం జరిగింది. అది ఆదాయం కట్టుకుంటారు బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ కూడా. అంటే ఈ 7 మాసాల్లో 35,000 కోట్ల కంతులు వడ్డీ కట్టడం జరిగింది. మళ్ళీ ఇవాళ 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ, ఉచిత బస్సు, అలాగే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, 200 రూపాయల ఫ్రీ కరెంటు. అంటే ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేటటువంటి ఒక అంకిత భావంతో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మాట ఇచ్చినటువంటి నిలబెట్టుకోవాలంటే అలాగే ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందంటే రాహుల్ గాంధీ. చూడండి చరిత్ర, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన దానికి మన మంత్రి గారి మధ్యలో ఉన్నారు. ఇవాళ మన గ్రేట్ ముఖ్యమంత్రి మరి ఎవరు ఊహించలేదు, నమ్మిరు చాలా మంది. ఆ పార్ట్నర్షిప్ పని మా తెలుగు టీఆర్ఎస్ లో ఉండే సీనియర్ అప్పుడు నిజామాబాద్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్స్ వాళ్ళందరూ ఉన్నారు. మేము ఎవరు నమ్మలేదన్నా ఉల్టా ప్రచారం చేసిన బాగా ఆడిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. కేసీఆర్ మనం ఇవాళ 7 మాసాల్లో 3 మాసాలు ఎలక్షన్ కు పోతే 4 మాసాలు, ఈ 4 మాసాల్లో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి దాంట్లో చెప్తున్నారు 48,000 వ్యక్తుల వాళ్ళ అకౌంట్లలో ఆ పైసలు పడిపోయినాయి. అంటే ఎంత గవర్నమెంట్ పకడ్బందీగా, ఎంత సిస్టమేటిక్ గా. ఓన్లీ 2 days లోపల నిన్న అందరూ వింటున్నారు, మైక్రోసాఫ్ట్ కంపెనీగా ఆ సర్వర్ డౌన్ होने के बावजूद भी దాంతో దేశం కాదు మొత్తం ప్రపంచంలోనే బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఎయిర్లైన్స్ బంద్ అయినా అలాంటి అప్పుడు కూడా మనకు కరెక్ట్ ఇస్తున్నారు.